హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రావణి. హాఫ్ కేజీ చికెన్తో సూపర్ టేస్టీగా చిక్కటి గ్రేవీతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోవాలి, కానీ డెలిషియస్గా ఉండాలి. అలా చేయాలి అంటే చికెన్ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని చికెన్ కర్రీస్ను చేసినా కొన్ని వెరైటీస్ మన ఫేవరెట్ అయిపోతాయి. అలా చికెన్తో చేసుకునే కర్రీస్లో ఇది నా ఫేవరెట్. రైస్, చపాతీ, పుల్కా, రోటీ, బిర్యానీ ఇలా ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్. చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా ఉండి కర్రీలో మంచి గ్రేవీ వస్తూ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఇలా చేసేయండి. హాఫ్ కిలో చికెన్కి సరిపోయే విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తున్నాను. అసలు మిస్ కాకుండా అన్నింటిని కూడా ఫాలో అవుతూ ఇంట్లో చేసుకోండి. మరి ఇంకా లేట్ చేయకుండా సూపర్ టేస్టీగా ఉండే ఎవర్ ఫేవరెట్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఈ కర్రీ కోసం హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకున్నాక చివరిసారిగా నిమ్మరసం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి తర్వాత వాష్ చేస్తే నీచు వాసన ఉండకుండా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1 or 2 టేబుల్ స్పూన్స్ కారం, మీ స్పైసీకి తగినంత కారం వేసుకోండి. దానిలోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోండి. చాలామందికి కర్డ్ ఎలర్జీ ఉంటుంది, నచ్చదు. అలాంటి వాళ్ళు ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకొని మొత్తం మ్యారినేట్ చేసుకోండి. మంచిగా రఫ్ చేసుకుంటూ చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పీస్ అనేది చికెన్ కర్రీలో టెండర్గా కుక్ అవుతుంది అండ్ సాఫ్ట్గా కూడా కుక్ అవుతుంది. మ్యారినేషన్ అనేది చాలా మంచిగా ఉండాలి. కొంచెం 5 to 10 minutes మీకు టైం ఉంటే మ్యారినేట్ చేసుకుని ఫ్రీజర్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకుని దానిలో గసగసాలు 1 స్పూన్, 6 లేదా 7 జీడిపప్పు పలుకులు అండ్ 1 స్పూన్ ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి లేదా కొబ్బరి పాలను కూడా యూస్ చేసుకోవచ్చండి. దీనివల్ల చికెన్ సాఫ్ట్గా ఉడుకుతుంది. దీనిలో కొంచెం వాటర్ పోసుకుని చికెన్ ఎంత టైం అయితే మ్యారినేట్ చేస్తామో అప్పటి వరకు పెట్టండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అల్లం, వెల్లుల్లి దంచి వేసుకోండి. ఇలా దంచి వేసుకోవడం వల్ల పేలకుండా ఉంటాయి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక చిన్న సైజు ఆనియన్ అండ్ ఒక పెద్ద మీడియం సైజ్ టమాటో ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. దాన్ని మూత పెట్టుకుంటే ఫ్రై చేసుకోవడం వల్ల సాఫ్ట్గా కుక్ అవుతుంది. దానిలోనే ఒక గుప్పెడు కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా వేసుకుని ఫ్రై చేసుకుని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న గసగసాలు, జీడిపప్పు, కొబ్బరి అండ్ టమాటో ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోండి. కావాలి అనుకుంటే దీనిలో ఒక టీ స్పూన్ కొంచెం వాటర్ పోసుకుని కూడా పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కర్రీ దేనిలో అయితే వండాలనుకుంటున్నామో ఆ కడాయి పెట్టుకుని దానిలో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు, యాలకులు, ఇంచు సైజ్ దాల్చిన చెక్క, లవంగాలు, మీకు ఇష్టం అనుకుంటే జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చి చిలుకలుగా చేసుకుని ఫ్రై చేసుకోండి. దానిలో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి నీరంతా పోయే వరకు మూత పెట్టుకుని మగ్గించండి. మూత పెట్టుకుని చికెన్ని ఉడికించుకోవడం వల్ల చికెన్ ముక్క అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచండి. నీళ్ళు అనేది అసలు వేయకుండా ఈ చికెన్లో వచ్చే వాటర్తోనే చికెన్ పూర్తిగా ఉడికించుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ ముక్క పట్టుకోవాలి. అప్పుడు మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కలుపుకున్న తర్వాత పీస్ పట్టుకుంటే మనకు విరిగిపోవాలి. అప్పుడు మనకి మొత్తం పీస్ ఉడికినట్లు అన్నమాట. ఇలా సాఫ్ట్గా ఉడికి ఆయిల్ పైకి తేలుతున్న టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటో, ఆనియన్, గసగసాలు పేస్ట్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని నీట్గా పైనుండి కింద వరకు మొత్తం పీసెస్కి పేస్ట్ పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఈ పేస్ట్ అంతా మనకి ఆయిల్లో మంచిగా కుక్ అయితే కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలో ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా హోమ్మేడ్ అయితే 1 స్పూన్, అంటే బయట షాప్లో అయితే 2 స్పూన్స్ వేసుకోండి. మంచిగా కలుపుకొని
మన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడంత ఉంచుకుని దానిలో లాస్ట్లో కొంచెం కొత్తిమీర మీ దగ్గర ఉంటే పుదీనా వేసుకుని పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీ స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్లే ఇలాంటి వీడియోలు చేయగలుగుతున్నాను. ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేస్తే మీ ఫ్యామిలీకి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీ విలువైన ఫీడ్బ్యాక్ కామెంట్స్లో ఇవ్వండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మళ్ళీ త్వరలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.